ఈరోజు గోధుమ పిండితో మంచి స్నాక్ అయితే చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే నూనె కూడా అస్సలు పీల్చవు. సో చూసారు కదా నా చేతికి కొద్దిగా కూడా నూనె అంటలేదు. మరి ఇంత పర్ఫెక్ట్ అయిన స్నాక్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం అయితే నేను ఒక కట్ట మెంతెం కూరని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు దీన్ని నీళ్ళు లేకుండా మంచిగా వంపేసి పెట్టుకోండి. ఇంక ఇప్పుడు దీన్ని కడాయి తీసుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ మెంతెం కూరని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి, ఇందులో 1/2 కప్పు బియ్యం పిండి వేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి కాబట్టి 1/2 కప్పు వేసుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల ఉప్మా రవ్వ, రెగ్యులర్గా మనం ఉప్మా వేసుకుంటాం కదా సూజీ, అది ఒక 2 స్పూన్లు. ఇందులో ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదనుకుంటే ఒక 2 స్పూన్లు నూనె వేసుకోండి. అది కొంచెం వేడి నూనె వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, 1 స్పూను వాము, అలాగే కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కారము, అలాగే 1 స్పూను నువ్వులు, అలాగే మనం వేయించి పెట్టుకున్న మెంతెం కూర. చూసారు కదా ఇంక ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అసలు ముద్దగా లేకుండా, మనకి మెంతెం కూర కొంచెం ముద్దగా ఉంది కదా, చూసారు కదా పిండికి మంచిగా ఇలా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోండి. మనం రెగ్యులర్గా చపాతీ పిండి కన్నా కొద్దిగా గట్టిగా ఉంటే మనకి క్రిస్పీగా వస్తాయి. సో చూసారు కదా ఇంక ఇలా గట్టిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. సో ఈలోపు అయితే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల మైదా పిండి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ పడుతుంది. ఇలా ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకోండి. చూసారు కదా ఇంక ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంక ఈలోపు మనకు ఒక 10 నిమిషాలు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోంచి ఇలా 3 ముద్దలు అయ్యాయి నాకు. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని ఇందులో పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోండి. సో చూసారు కదా మనం రెగ్యులర్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇంక ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ వేసుకోండి. ఇక్కడ నేను బియ్యం పిండి వేశాను. బియ్యం పిండి వేస్తే కొంచెం నూనె అంతా కొద్దిగా పిండి అయింది కాబట్టి మీరు గోధుమ పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ వాడండి. సో ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీని మీద కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా ఇప్పుడు దీన్ని కొద్దిగా లావుగా చేసుకోండి. ఇంక ఇప్పుడు దీని మీద కూడా మనం చేసుకున్న ఆ స్ప్రెడ్ ఉంది కదా, అది మంచిగా వేసుకొని పొడిపిండి వేసి నేను చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి మంచిగా పొరలుగా వస్తాయి. ఇంక ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒత్తుకోండి. మరి పల్చగా ఒత్తుకోవద్దు, ఇలా కొద్దిగా ఒత్తుకొని ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోండి. సో చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత మంచిగా పొరలుగా కనిపించాయో. ఇలాగే అన్నీ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవడమే, అంతే. నూనె కొంచెం వేడైన తర్వాత వేసుకోండి. ఇలా మంచిగా ఒక పక్క కాలిన తర్వాత తిప్పేసుకొని ఇలా ఎర్రగా అయినాక తీసేసుకోండి. చూసారు కదా నేను బియ్యం పిండి వేశాను కాబట్టి ఈ నూనె కొంచెం పిండి అయ్యింది. కాబట్టి మీరు మాత్రం మైదా పిండి అన్నా లేదంటే గోధుమ పిండి వేసుకోండి. ఇలాగే అన్నీ చేసుకున్నాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. పర్ఫెక్ట్గా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.